హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. అందమైన ఒక ప్రేమ కథ అని చెప్తున్నాను కదా. ఈ కథకి పేరు ఇంకా పెట్టలేదు. మీరు ఎవరైనా చెప్తేనే నేను పెడతాను. అలాగే కథలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడాను. కథ నచ్చింది వినండి, పూర్తిగానే నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2లోకి. ప్రకాష్కి నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. మంగళసూత్రం పట్టుకుని చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తి విసిరిపుచ్చుకుని వేసే కసాయివాడిలా ఉన్నాయి చూపులు అతనివి. ఎలాగో నిగ్రహించుకుంది, కానీ లేకపోతే భయంగా కెబ్బుని కేక వేసేయాలనిపించింది కళ్యాణికి. ప్రకాశం వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతోంది, ఏంటి నీ యోచన అని హెచ్చరిస్తున్నట్టుగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది ఆవిడ. క్షణంసేపు కళ్యాణి ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా తన చూపులతో కలిసి నిలిచిపోవడంతో కళ్యాణి కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకి వాల్చేసుకుంది. క్షణంలో సగమైన ఆ స్వల్పకాలం ఆ మూగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు. అతన్ని అలా చూడగానే కళ్యాణి గుండెలు జాలితో, బాధతో, అర్థం కాని భయంతో రెపరెపలాడాయి. అతను తాను ఊహించుకున్నట్టు లేడు. అలాగని మామూలు మగాళ్ళలా కూడా లేడు. తీక్షణంగా అతని కళ్ళలో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే కళ్యాణికి ఆనందం బదులు చాలా దుఃఖం అనిపించింది. మీనాక్షమ్మ, చాలా దూరభారం, బోలెడు ఛార్జీలు అవుతాయి. పెళ్లి కూతురుతో మీరు ఎవరూ రానవసరం లేదు. పిల్లని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఎంత త్వరగా ఈ సంసారం అమ్మాయి చేతిలో పెడితే అంత నిశ్చింత నాకు అంది పంకజమ్మతో. ఈ వంకతోటైనా మీనాక్షమ్మతోటి వెళ్ళి హైదరాబాద్ అవి చూడొచ్చని అనుకున్న ఆశలు పడిన పంకజమ్మ బట్టలవి సర్దుకొని ఊవిళ్ళూరుతూ ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నది. ఈ మీనాక్షమ్మ మాటలకి ఈవిడ మా పిల్లలకి పంకజమ్మ మొహం మీద, పిల్లల మొహం మీద మొహాన్ని చన్నీళ్ళు కొట్టినట్టు అయింది. పంకజమ్మ మొహం మార్చుకుంది. మీనాక్షమ్మకి పెట్టాలి అని తీసుకొచ్చిన చీర కూడా పెట్టకుండా దాచేసింది. కళ్యాణి తల్లి పేరు మీద ఉన్న గొలుసు, గాజులు కూడా దాచేసింది. కళ్యాణిని పక్కకు పిలిచి రహస్యంగా, ఉసే పిచ్చిమొద్దు, మీ అత్తగారు ఎదుటి వాళ్ళని బాగా బుట్టలో వేసుకునే రకంలో ఉంది. ఆ ఇంట్లో ఆవిడకి ఎంత హక్కు ఉందో అంతకంటే రెట్టింపు హక్కు నీకుందన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నువ్వు సరే సరే అని గంగిరెద్దులా తలొప్పు. తెలిసిందా? డబ్బు, దశకం అన్నీ అతను తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏది ఎలా ఖర్చు అవుతోందో ఒక గంట కనిపెడుతూ ఉండు. పల్లెటూరు పిల్లవు కదా అని ఆ పని ఈ పని చేయమంటారేమో. నాకు చేత కాదు, అలవాటు లేదు అని చెప్పు. చెప్పిందల్లా చేసావంటే నేను ఎత్తునెక్కి సారీ చేస్తారు అంటూ గంటసేపు కళ్యాణి అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో, సంసారం గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో నీతులు నేర్పింది. కళ్యాణి అలవాటు ప్రకారం అన్నిటికీ అలాగే తల ఊపింది. ప్రయాణికి సిద్ధమై వాకిట్లో నిలబడి బండిలో కాలు పెట్టే ముందు గదిలో ఉన్న పిన్న తండ్రి దగ్గరికి వచ్చి మరోసారి ఆయన కాళ్ళకి వంగి నమస్కారం చేసింది కళ్యాణి. వెంకన్న గారికి పక్షపాతం వచ్చి 6 ఏళ్లకు పైగా అయింది. కళ్యాణికి ఆయనే గురువు, స్నేహితుడు, బంధువు. కళ్యాణి, ఏమిటమ్మా? ఆయన వంగి కళ్యాణి తల మీద చేయి వేస్తూ అన్నాడు. కళ్యాణి కళ్ళెత్తి చూసింది. నీళ్లు నిండి నా కళ్ళలో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి. ఆయనకి ఆమె మనసు అర్థమైంది. కళ్యాణి వెళ్ళబోయే చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయనకే అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యలోకి వెళ్తోంది. తన మాట మంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సంజ్ఞలకి అంతా అలవాటు పడిపోయారు. కళ్యాణి కళ్ళలో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న మనిషి ఆయన. ఆవిడ వీపు మీద, కళ్యాణి వీపు మీద ఆయన కుడి చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో దడుచుకొని బెదిరిపోయిన చిన్నపిల్లకి ధైర్యం చెప్పే తండ్రిపాటి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠస్వరం మృదు గంభీరంగా పలికింది. చూడు కళ్యాణి, ప్రపంచంలో మనిషిలో ఉన్న చెడ్డదనానికి మించిన అవసరం ఇంకోటి లేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మాటలు అవసరమని నేను అనుకోవటం లేదు. నువ్వు మాట్లాడకపోయినంత మాత్రాన పెద్దగా దిగులు పడాల్సిన అవసరం నాకేం కనిపించడం లేదు. నువ్వు మోగదానివన్న సంగతి వాళ్ళకి తెలుసు. మీ అత్తగారు ఉంది చూసావా? ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురులా చూసుకోగలదని నా విశ్వాసం. ఇక అతని మెడలో పుస్తకట్టడం అంటే అతని జీవిత చుక్కాన్ని నీ చేతికి ఇచ్చాడు అన్నమాటే. ఇక పిల్లలంటావా? దేవుడి దయ వల్ల నీకు పిల్లలంటే ఇష్టమే కాబట్టి వాళ్ళతో నీకు ఎలాంటి ఆటంకమూ రాదు. నీకు నేను చెప్పబోయేదల్లా ఒకటే. సాధ్యమైనంత త్వరలో
వాళ్ళలో వాళ్ళతో పాలలో నీళ్ళలా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తలలో నాలుకలా మసులుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుండే ఉండాలి. సంసారం అనేది ఉంది చూసావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం మొక్కల్నే నాటాలని చూస్తాం, కానీ ఎలాగో తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని మొదట్లోనే గుర్తించి తీసి పారేయాలి. మోగతనం ఓ అవిటితనంగా చూసుకుని ఎప్పుడూ కుంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో, సరేనా అని అన్నాడు. కళ్యాణి కళ్ళు కృతజ్ఞతతో తళతళలాడాయి. అలాగే అన్నట్టుగా తల ఊపింది. నువ్వు లేని లోటు ఇంట్లో అందరికంటే నన్నే ఎక్కువ బాధిస్తుందని నీకు తెలుసు. నీ లోటుని ఎలా పూరించుకోవడమా అని నేను ఈ 2 రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను, నిట్టూరు పిడుస్తూ అన్నాడు ఆయన. ఆ మాట నిజమే. పనిచేసేటప్పుడు చేసిన మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికిన కళ్యాణి పినతండ్రి దగ్గరే వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకునేది. ఇంకా ఏమిటి ఆలస్యం, ఏం చేస్తున్నావే అని కళ్యాణి అని వాకిట్లో నుంచి పినతల్లి కేక వేయడంతో కళ్యాణి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆయన కళ్యాణి చేపట్టుకుని అన్నాడు, నీకు రాయడం చదవడం నేర్పడానికి నేను ఎంత శ్రమ పడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయావు. నా మనసంతా నువ్వు ఎలా ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ రాత బాగోదని మొహమాట పడక, అప్పుడప్పుడు కుశలాలు రాయి అన్నాడు. కళ్యాణి కళ్ళలో మళ్ళీ నీళ్లుక్కాయి. అలాగేనని తలూపి గదిలో నుండి బయటకు వచ్చే ముందు మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళు కూడా నీళ్లు నిండి ఉన్నాయి. కళ్ళలో కూడా నీళ్లు నిండి ఉన్నాయి. కళ్ళులో నీళ్లు నిండిన కళ్ళతో ఆయన ఇటేపే చూస్తున్నాడు కళ్యాణి కేసి. ఆత్మీయత, ఆదరణ నిండిన ఆ చూపుని కళ్యాణి మనసులో భద్రంగా దాచుకుంది. రాత్రంతా నిద్రలేమితో ప్రయాణ బడలికతో ఉన్న కళ్యాణికి రైలు దిగి ఇంటికి రాగానే తల నిండా స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్టూ ఆనుకొని కూర్చున్నదల్లా దాని మీదకి ఒరిగి నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే, కానీ అందులో ప్రశాంతత లేదు. మనసంతా భయంగా, కంగారుగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కాలు కింద పెట్టిన కళ్యాణికి అక్కడ కిటకిటలాడుతున్న జనం జనాలని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? తన ఊళ్ళో శుక్రవారం జరిగే సంతకు వచ్చే జనాల కంటే 4 రెట్లు ఉన్నారు. అంతా గజిబిజిగా గడిబిడిగా ఉంది అనుకుంది. అందరూ ఎవరికి తోచిన రీతిలో ఏదో తొందరగా పని ముంచుకుపోతున్నట్లుగా చకచక నడిచిపోతున్నారు. కార్లు, బస్సులు ఒకటేమిటి, అన్నీ ఎవరో లాగి వదిలిన బాణాల్లో దూసుకుపోతున్నారు. అందరూను మీద మోచే ఆనించి నిద్రపోతున్న కళ్యాణికి మెదడంతా ఇంకా ఏదో గడబిడగా ఉంది. కలత నిద్రలో ఉన్న కళ్యాణికి మెత్తగా ఏదో పాకుతుండేసరికి కెవ్వమంటూ కేక వేసి లేచి కూర్చుంది. లక్కీగా అప్పుడే అటువైపు ఒక లారీ సౌండ్ చేస్తూ వెళ్ళడంతో కళ్యాణి కేక ఎవరికి వినబడలేదు. చటుక్కొని లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవడంతో వెలుగునీడల మిశ్రమంలా ఉంది వాతావరణం. నిద్ర కళ్ళతో దిగ్గున లేచి కూర్చుని కళ్యాణికి గదిలో మూలగా ఏదో చిన్న ఆకారం మొదటగా స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తు వదిలించుకుని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల బాబు అని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టవి పిలవబోయి కళ్యాణికి ఇవ్వమని అరవడంతో భయపడి దూరంగా వెళ్ళి బెత్తరపోయి చూస్తున్నాడు. క్షణంసేపు కళ్యాణికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు అని. ఎవరైతే ఏమి, వాడి కళ్ళు బెదిరిపోతూ వాడు నిలబడిన తీరు చూసేసరికి కళ్యాణికి అనుకోకుండానే 2 చేతులు చేపి రా అని దగ్గరికి పిలిచినట్టుగా కళ్ళతోనే వాడిని పిలిచింది. అడుగులో అడుగేసుకుంటూ దగ్గరికి వచ్చాడు. కళ్యాణి వాడి చేపట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది. నానమ్మ నిన్ను కాపీకి రమ్మంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి వాడి మాటలు. వాడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఇందాక తనకి మెత్తగా తగిలి భయపెట్టింది వాడి చెయ్యి అని అర్థమైంది కళ్యాణికి. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మిగతా సంచిక రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.